శ్రీకృష్ణుని జగద్గురు అని ఎందుకంటామంటే, మన గీతా శాస్త్రాన్ని శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో తన లీలను చూస్తూ అర్జునికి ఉపదేశం చేశారంతే. మనకు అంత మాత్రం వరకు తెలుసు. అక్కడి నుంచి గీతా ప్రచారంలో ఉంది. అయితే దానికి ముందు త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో శ్రీరాముడు సూర్య వంశస్థుడైనా కూడా సూర్య నుండినే గీతా శాస్త్రాన్ని అధ్యయనం చేశాడంట. ఎవరు? శ్రీరాముడు. అంటే మనకి ద్వాపర యుగం నుంచినే గీతా శాస్త్రం లేదు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ నుండి అర్జున్కు ఉపదేశం అయింది. అక్కడి నుంచి మన ప్రతి ఒక్కరికి తెలవాలి, దానిలో ఉన్న సారాంశం ప్రతి ఒక్క మానవుడికి అది తెలుసుకోవాలి అనే ఒకే కారణంతో ఒక యుగంలో, అంటే ద్వాపర యుగంలో అర్జున్కి ఉపదేశం ఇచ్చారు. అయితే అంతకు ముందే గీతా శాస్త్రం ఉండింది. గీతా శాస్త్రం అంటే రాజనీతి. మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ప్రజలను ఎలా కాపాడాలి, కర్మ ఏది, కర్మ అంటే ఎలా ఉంటుంది. గీతా శాస్త్రంలో భగవంతుడు చెప్తాడు, చేసేది నేనే, చేయించేది నేనే. చేసేది నేనే, చేయించేది నేనే. నువ్వు నీ పుట్టు నా చేతిలోనే ఉంటుంది, నీ చావు నా చేతిలోనే ఉంది. అంటే జననము నేనే, మరణము నేనే. నువ్వు వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రావు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళవు. అది తీసుకోవచ్చినా అది నాదే, తీసుకెళ్ళినా అది నాదే. ఇక్కడ ఎన్ని రోజులు జీవించింటావు, నీ ఊపిరి కావచ్చు, పంచభూతాలు అన్నీ నావే. నీది అన్నది ఏం లేదు, అన్నీ నావే. నీ మంచి, నీ చెడు ప్రతి ఒక్కటి కూడా నాదే. ఇవన్నీ నేనిచ్చినవి నీకు. అయ్యేదంతా మంచిదానికే, అవుతున్నది మంచిదానికే, పోయేది నెక్స్ట్ అవ్వేది కూడా మంచిదానికే. భూత భవిష్యత్ వర్తమాన ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అదన్నీ కూడా నేనిస్తున్నదే అని గీతా శాస్త్రం చెప్తుంది. అయితే ఆ గీతా శాస్త్రం నుండి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. ఒక వృద్ధ అంటే వయసైన వారు, వృద్ధులు గీతా శాస్త్రాన్ని చదివితే, భగవద్గీతాన్ని నిత్యం పఠిస్తూ వస్తే, నా చావు నేను ఎలా వెల్కమ్ చెప్పుకోవాలి. చావుని ఎవరు వెల్కమ్ చెప్పుకోరు, మా ఇంటికి రాని ఎవరు అడుక్కోరు. అయితే నేను ఎలాంటి చావు నేను పొందాలి, ఆ రహస్యం తెలిసొస్తుంది గీతా శాస్త్రాన్ని చదివిన వారికి, అంటే భగవద్గీతాన్ని చదివిన వారికి. నేను ఎలా భగవంతుని పాదార్పణ కావాలి, గీతా శాస్త్రంలోనే చెప్తుంది. విశేషంగా ఏంటంటే, మనము చనిపోయే సమయంలో ఏదైతే మనము ప్రేరేపిస్తూ ఉంటామో నెక్స్ట్ అదే జన్మిస్తామని. అంటే అంత్యకాలంలో మనము పరమాత్మ వాసుదేవ, పరమాత్మ వాసుదేవ, పరమాత్మ వాసుదేవ నాకు మోక్షం కావాలి అంటే అతను ఖచ్చితంగా మోక్షమే లభిస్తుందంట. అయ్యో నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నానే, వాళ్ళు ఏమైపోతారో, నేనేమి చేయలేదే అని బాధపడుతూ చనిపోతే మళ్ళీ అదే కుటుంబంలో పుట్టి బాధపడతాడంట. నాకు ఏదైతే కావాలి కావాలి అని చనిపోతూ ఉంటారో అదే ఎక్కువగా పొంది అనేక పాపకర్మాలని చేస్తూ ఉంటాడంట. అలాగైతే మనము గీతా శాస్త్రాన్ని చదివి చనిపోయేటప్పుడు వచ్చేదే మా పెద్ద కోటాధిపతులు అవ్వాలి అని ఎవరు కోరుకోకండి. ఎందుకంటే అందులో ప్రశాంతత ఉండదు. మనకి చిన్న గ్రామంలో పుట్టి చిన్నగా చదివి ఒక మంచి ఇంట్లో ప్రశాంతంగా జీవనం చేయాలంటే అతని స్తోమత ఎంత ఉంటుందో అంత కష్టాలు అతనికి ఉంటాయి. దాని కాస్త ఎక్కువ ఉండే అతనికి ఆ స్తోమతకి తగినట్టుగా కష్టాలు ఉంటాయి. దానికన్నా ఇంకా ఎక్కువ ఆ స్తోమతకి తగినట్టుగా కష్టాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క జీవి కూడా తనదే అయిన బాధ్యత, తనకి అనేది కష్టము, తనది అనేది కర్మము, తనకి ఎలా కావాలో అలా ఉంటుంది.
ఎంత కావాలో ఉంటుంది. అయితే మనం ఏదైతే కోరుకుంటామో అది లభించాలి. ఈ జన్మలో అంతా సాధన, ప్రతిరోజు సాధనమే. ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు వింటూనే ఉండాలి, ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి సెకండు మనకి టీచర్, ప్రతి సెకండు మనం తెలుసుకోవాల్సి ఉండేది. ఒక్కొక్క క్షణం కూడా మనకి జీవితంలో నేర్చుకునే పాఠమే. ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉంటాం జీవితాంతం. ఆఖరికి మనం ఎలా చనిపోవాలని కూడా ఆఖరి స్టేజ్ లో నేర్చుకుంటాం. ఆ నేర్చుకోవడానికి మనకి గీతాశాస్త్రం చాలా అవసరం. ఒక వృద్ధుడు గీతాశాస్త్రాన్ని పఠిస్తే, అంటే భగవద్గీతాన్ని చదువుతూ వస్తే అతను చావుని ఎలా తెచ్చుకోవాలి అనేది అతనికి తెలిసిపోతుందంట. అదే ఒక చిన్న బాలకుడు, ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అతనికి గీతాశాస్త్రం గురించి ఏదైనా తెలిస్తే అతను జీవితాన్ని ఎలా పొందాలి, విజయాన్ని ఎలా సాధించాలి అనేది నేర్చుకుంటాడంట. కుర్రోడు చిన్న ఒక 5 సంవత్సరాలు అతనికి గీతాశాస్త్రం చదువుతూ వస్తే చాలు అతను నా జీవితంలో భోగ భాగ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి, సద్బుద్ధి సిద్ధి ఎలా పొందాలి, నాకు కావాల్సినదంతా నేను ఎలా తీసుకోవాలి, నా జీవిత గమ్యం ఏంటి అనేది అతను చిన్న వయసులో తెలిసిపోతుందంట. చిన్న వృద్ధుడు. ఇక వృద్ధుడైంది, చిన్న బాలకుడైంది. ఇక యువక స్థితి అంటే 25 నుంచి 30, 20 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు గీతాశాస్త్రం పఠిస్తూ వస్తే తన జీవిత గమ్యాన్ని ఎలా చేరుకోవాలి, ఏ దాంట్లో కన్ఫ్యూజన్ ఉండదు అసలు. అతనికి కన్ఫ్యూజన్ లేకుండానే నేను ఏదైతే గెలుస్తానో దాన్ని చేరుకోవడానికి దారి చూపిస్తుందంట గీతాశాస్త్రం. అలాంటి శక్తి మన భగవద్గీతలో ఉంది. అయితే దానికన్నా సంసార జీవితంలో ఉన్న అతను గీతాశాస్త్రం చదివితే సంసారాన్ని ఎలా నిభాయించాలి. కొందరు పెద్దవారు చెప్తూ ఉంటారు, మా తాతగారు ఎప్పుడూ అనేవారు, సముద్రాన్నైనా కూడా దాటవచ్చు, సంసారాన్ని అంతే సులభంగా దాటలేమని. అప్పుడప్పుడు నిజమే అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా, ఎందుకంటే నేను సంసారస్తుడు. అంటే సంసారము అనేది చెప్పుకోవడం చాలా సులభమే. అక్కడ బాధ్యతలు, రుణాలు చాలా ఉంటాయి. చాలా చెప్తూ ఉంటారు, గురుగారు రుణాలు నాకు ఎక్కువైపోయినాయండి, అది ఎప్పుడు తీరుతాయి దయచేసి తెలియచేయండి, నా జీవితం అవుతాలేదని. నిజమైన రుణం అది కాదు. నిజమైన రుణము మన పితృల రుణము, నిజమైన రుణము మన భార్య రుణము, నిజమైన రుణము భర్త రుణము, నిజమైన రుణము మన పిల్లల రుణం. ఆ రుణాన్ని తీర్చుకోలేము. ఎందుకంటే సర్వదా సేవ వాళ్ళది. ఎప్పుడు ఒక భార్య కావచ్చు, భర్త, వాళ్ళిద్దరూ ఒకరే, ఒకరినొకరు సమూలంగా గుర్తించుకుంటూ ఉంటారు కూడా. అలాగే ఎన్నొచ్చినా కూడా మనం వదులుకోకుండా ఆ జీవిత గమ్యాన్ని, అంటే సంసార జీవితం ఏముంటుందో దాన్ని సమాప్తి చేయాలి అనే ఒకే ఒక కారణం వల్ల ఒక సామంత పద పెట్టారు. ఈ సముద్రమైనా ఈదచ్చు, సముద్రమైనా దాటచ్చు, సంసారాన్ని దాటడం చాలా కష్టమని. చూడండి, మాట చిన్న సులభమే, చిన్న మాటే, అందులో ఎంత పెద్ద గొప్పతనం వెనుక అడిగిందో మనకు తెలీదు. మనం ఎప్పుడు ఆలోచించాం ఇవన్నీ. మనం ఇవన్నీ తెలుసుకుంటే జీవితం చేయడం కూడా చాలా సులభమే. అంటే ఆ సంసార జీవితంలో ఎంత సౌఖ్యంగా ఉండాలి, ఎలా బతకాలి అనేది కూడా శ్రీకృష్ణ పరమాత్ముని గీతాసారాన్ని చూపిస్తూ తన లీలను కూడా చూపించేశాడు.